నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ పీవీ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే. హాయ్ హాయ్ ఎలా ఉన్నారు సార్? బాగున్నామమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఏదైతే ఆపరేషన్ సింధూర్ మన నరేంద్ర మోడీ గారు చేపట్టారో అది సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. సో కాకపోతే ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి రీసెంట్గా మన ప్రకాష్ రాజ్ గారు ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఒక ఫోటో పెడుతూ నరేంద్ర మోడీ గారి ఫోటో అండ్ అలాగే ఆ హాస్పిటల్ సింధూర్ అని పెడుతూ నరాల్లో కూడా ఎలక్షన్సే ఉన్నాయి కానీ దీని మీద ఎటువంటి శ్రద్ధ లేదు అన్నట్టుగా ఒక ఫోటోని అయితే ట్వీట్ చేయడం జరిగింది. మీరేం చెప్తారు సార్ దీన్ని? ఇక్కడ మనకు తెలుసు, పహల్గామ్ దాడి తర్వాత, సంఘటన తర్వాత దేశం మొత్తం కూడా ఒక్క తాటిపైకి వచ్చారు. దేశం మొత్తం మీద ఒక్క తాటిపైకి వచ్చి వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలుపుతూ చనిపోయిన వాళ్ళకి, ఎందుకంటే హిందువులను పట్టుకొని మరి కాల్చి చంపడం అనేది అందరు కూడా ఖండించారు, అన్ని పార్టీల. కానీ ఇక్కడ కొంతమంది అక్కడక్కడ ఒక సొల్లు నాయకులు, సొల్లు లీడర్లు ఉంటారు, పనికమాల్లో లేరు. అంటే భారతదేశంలో ఈ భారతీయుడా అన్నట్టుగా ఉంటారు వీళ్ళు. అంటే ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, అంటే ఈయన ఇండియనా లేకపోతే పాకిస్తానియా అనేది అర్థమవుతా ఉంది. ఇక్కడ ఎంతసేపు ఉన్నా కూడా ఇదే రాజకీయమా? అంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఏ విధంగా మొదలుపెట్టారు, ఎంతమందిని కాల్చి చంపిన తర్వాత ఇంట్లో కూర్చొని ఉండాలనా? ఆపరేషన్ సింధూర్ చేపట్టకపోతే ఈ ప్రపంచానికి భారతదేశం సత్తా చూపించే వాళ్ళమా? చూపించకపోయేటోళ్ళం. భారతదేశం సత్తా ఏ విధంగా ఉంటుందో ఆపరేషన్ సింధూర్ తర్వాత అందరు తెలిసిపోయింది, ప్రపంచానికి తెలిసిపోయింది. కానీ ఈ వెధవకి ఇంకా తెలవట్లా. ఆపరేషన్ సింధూర్ అంటే ఎలక్షన్ కోసమా? ఇది ఎవడన్నా మాట్లాడతాడా? తలకాయ మీద మెడకాయ మీద తలకాయ నోడు ఎవడన్నా మాట్లాడతాడా? ఆపరేషన్ సింధూర్ అనేది ఒక 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 సూచన. డెఫినెట్గా ఎప్పుడైతే మన భారతదేశ ప్రజల మీద ఎప్పుడైనా దాడి జరిగిందంటే డెఫినెట్గా వాళ్ళని దొరికించుకొని, ఎక్కడ ఏ మూలలో ఉన్నా కూడా, పాకిస్తాన్లో ఉండని, ఆఫ్ఘనిస్తాన్లో, ఇంకొక ఏ దేశంలో ఉన్నా కూడా దొరికించుకొని వాడిని చంపేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఆపరేషన్ సింధూర్ గారు కనపడింది. ఎవడైతే మసూద్ అజార్ ఉన్నాడో వాని ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఖతం చేశారు. ఎందుకు చేశారు అంటే ఇదంతా డెఫినెట్గా మన సామాన్య ప్రజల మీద, భారతీయుల మీద దాడి జరుగుతూ ఉంటే ఊరుకుంటామా? ఇక్కడ ఉన్నది ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవడన్నా టచ్ చేస్తే మాత్రం ఊరుకున్న ప్రసక్తి లేదు. ఇలాంటి దరిద్రుల వలనే ఈ ప్రకాష్ రాజ్ లాంటి దరిద్రుల వలనే ఈరోజు భారతదేశము మరి ఈ విధంగా ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి. ఎందుకంటే హిందువులంటే ఇష్టం లేదు, భారతీయత అంటే ఇష్టం లేదు, భారతీయ సంస్కృతి అంటే ఇష్టం లేదు, భారతీయ సాంప్రదాయాలు అంటే ఇష్టం లేదు. ఇలాంటి వ్యక్తి ఒక బురదలో ఉన్న పంది ఎట్లనో అట్లనే ఈ మైండ్ కూడా అలాగే ఉంటుంది, అట్లాగే మాట్లాడతాడు ఎంతసేపున. నాకు అర్థం కాదు, ఏమన్నా ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు? ఆపరేషన్ సింధూర్ అనేది ఎన్నికల గురించి చేస్తారా ఎవరన్నా? ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి మాటలు మానేయాలి. ఈయనకి బుద్ధి చెప్పాలంటే అసలు ఇక్కడి నుంచి బహిష్కరించాలి, ఇక భారతదేశం నుంచి బహిష్కరించాలి. ఈయనకి ఈ భారతదేశంలో స్థానమే లేదు. భారతదేశ సినిమాలు అంటే ఈ సినిమాలు, ఆయన చేసిన సినిమాలు చూసుకుంటూ, మనం ఇచ్చిన సపోర్ట్ తోటి, మనం కట్టిన డబ్బులతోటి 100 కోట్లు సంపాదించి మళ్ళీ ఇప్పుడే ఇది ఇట్లాంటి మాటలు మాట్లాడేది డెఫినెట్గా ఎవ్వరు కూడా ఊరుకోరు. ఇలాంటి వాని సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బహిష్కరించాలి. తెలంగాణ ప్రజలు కానీ, భారతదేశ ప్రజలు కానీ, తెలుగు ప్రజలు కానీ ఎవ్వరు కూడా చూడొద్దు ఇట్లాంటి వాళ్ళ సినిమాలు. ఎందుకంటే అరే మనకే కలంకం వస్తుంది. అక్కడ ఎంతోమంది సింధూరం కోల్పోయి మహిళలంతా మరి ఏడుస్తూ ఉంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళని అది కాదనుకొని మరి ఈరోజు మరి ఆపరేషన్ సింధూర్ అనేది ఉట్టిదే. ఏదైనా రాహుల్ గాంధీ కూడా అదే చెప్తున్నాడు, మల్లికార్జున ఖర్గే అదే చెప్తున్నాడు. వీళ్ళంతా కూడా ఏంటంటే ఆపరేషన్ సింధూర్ను లైట్గా తీసుకుంటున్నారు. పాకిస్తాన్కి బుద్ధి వచ్చేటట్టుగా చేసింది ఎవరు? భారతదేశం ఆర్మీ. ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా మళ్ళీ జరగకుండా ఉండాలంటే, మన భారత్ వైపు కన్నెత్తు చూడాలంటే భయపడేట్టు చేసింది పాకిస్తాన్. కాలబేరానికి వచ్చింది. అసలు ఇండియా చేత కాదు. మన సొంత డిఫెన్స్ సిస్టమ్ కానీ, మిసైల్స్ కానీ, ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్ కానీ, మిగతా డ్రోన్స్ కానీ సొంతంగా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా తయారు చేసుకొని మరి చైనా డ్రోన్స్ కానీ లేకపోతే టర్కీ డ్రోన్స్ కానీ మిగతావన్నీ కూడా మనం ఎదుర్కొని వాటిని కూల్చి
మరి అక్కడ పోయి మన వాళ్ళు వాళ్ళని సర్వనాశనం చేయించారంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు మన సత్తా ఏ విధంగా ఉంటుందో ఈ దరిద్రులకు మాత్రం తెలియదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.